నిన్న వాంఖెడే మైదానంలో జరిగిన ఎంఐ వర్సెస్ ఆర్సీబీ పోరాటం కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, అదొక పరుగుల యుద్ధం. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సారాంశం మీకోసం. వాంఖెడేలో పరుగుల సునామీ. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది, కానీ అది ఆర్సీబీ బ్యాటర్లకు ఆహ్వానం పలికినట్లయింది. ఆర్సీబీ ఓపెనర్లు క్రీజులోకి అడుగుపెట్టినప్పటినుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 36 బంతుల్లో 78 పరుగులు, మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. బంతి కనిపిస్తే చాలు, బాదడమే లక్ష్యంగా 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. విరాట్ 50 పరుగులతో తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులతో ఆర్సీబీ 240 పరుగుల భారీ కొండను ముంబై ముందుంచింది. 241 పరుగుల హిమాలయ సమానమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆశలు రోహిత్పై ఉండగా 19 పరుగుల వద్ద గాయం కారణంగా అతను తప్పుకోవడం అభిమానుల గుండె ముక్కలు చేసింది. రోహిత్ వెళ్లినా షర్ఫాన్ రూథర్ఫోర్డ్ ఒక్కడే పోరాటం చేశాడు. 9 సిక్సర్లతో 71 పరుగులు చేసి ముంబైని దాదాపు గెలుపు అంచుల్లోకి తీసుకెళ్లాడు. కెప్టెన్ హార్దిక్ 40, సూర్యకుమార్ 33 శ్రమించినప్పటికీ ఆర్సీబీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు అది సరిపోలేదు. చివరి ఓవర్లలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ముంబై గెలుస్తుందా అనిపించిన తరుణంలో ఆర్సీబీ బౌలర్ సుయాష్ శర్మ కీలక వికెట్లు తీసి ముంబైకి బ్రేకులు వేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 222 పరుగుల వద్ద ఆగిపోయింది. 18 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. వాంఖడే సాక్షిగా జరిగిన ఈ పరుగుల వేటలో కింగ్స్ మరోసారి పైచేయి సాధించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫిల్ సాల్ట్, ఆర్సీబీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.